మెజారిటీ హిందూ దేశమైనటువంటి భారతదేశంలో చాలా ప్రాంతాల్లో ఈ రోజు హిందువులు మైనారిటీలుగా బ్రతుకుతున్నారు. సాక్షాత్తు బీజేపీ నిర్వహిస్తున్నటువంటి అస్సాంలోనే చాలా ప్రాంతాల్లో హిందువులు మైనారిటీలుగా ఉన్నారు. వాళ్ళకి కూడా బీజేపీ ఉన్నా కూడా కొన్ని దగ్గరలో దాడులు జరుగుతున్నాయి హిందువుల పైన. హిందువులు అనేవాళ్ళు రేపు బీజేపీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ప్రతిసారి వస్తుందని నమ్మకం గ్యారంటీ లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ మైనారిటీలుగా ఉన్నటువంటి ప్రాంతాల్లో హిందువులపై దాడులు జరుగుతున్నాయి. దీంతో పాటు ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి ఈ రోహింగ్యాల్ని బయటికి పంపించే ఏర్పాట్లు, బయటికంటే మళ్ళీ బంగ్లాదేశ్ పంపించే ఏర్పాట్లు జరుగుతున్నటువంటి తరుణంలో హిందువులపై మళ్ళీ దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంతకుముందు కూడా ఈ రోహింగ్యాలు దాడులు చేశారు. అలాగే స్థానిక ముస్లింలు కూడా ఈ రోహింగ్యాలకు సపోర్ట్ చేశారు. వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఈ రోహింగ్యాల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక హిందువులపై దాడులు చేస్తున్నారు. దాంతో వాళ్ళకి భద్రత కావాలని ఇప్పుడు హిమంత్ బిశ్వ శర్మ కార్యవర్గం ఏదైతే ఉందో మంత్రివర్గం, ఈ మంత్రివర్గం ఏం చేసిందంటే వీళ్ళందరికీ కూడా లైసెన్స్డ్ గన్స్ ఇవ్వాలని ఇప్పుడు ప్రతిపాదన చేసింది. ఆ ప్రతిపాదనకి కేంద్రం కూడా ఓకే చేసింది. ఎప్పటి నుంచో జరుగుతుంది, ఇప్పటికైతే అది ఓకే అయ్యింది. మరి లైసెన్స్డ్ గన్లు ఎప్పుడు వస్తాయో తెలియదు. కానీ అన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా మైనారిటీలుగా ఉన్నటువంటి ప్రాంతాలు, సరిహద్దుల్లో ఉన్నటువంటి ప్రాంతాల వారికి అన్ని విధాలుగా వాళ్ళు హిందువులే, మైనారిటీ వర్గానికి చెందిన వారే అని అన్ని పత్రాలు, అన్ని సాక్ష్యాధారాలు అన్ని కరెక్ట్ గా ఉంటే అన్ని పరిశీలించిన మీదట వాళ్ళకైతే గన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ గన్స్ వల్ల వాళ్ళకి భద్రత పెరగొచ్చు. లేదా మళ్ళీ ఈ గన్స్ ను దోచుకోవడానికి ఎవడైనా మళ్ళీ దోచుకొని మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది మెజారిటీ ఉన్నారు కదా ముస్లిమ్స్, అక్కడ ఆ ఏరియా ప్రాంతం అంతా ముస్లిమ్స్, పైగా రోహింగ్యాలు ఆక్రమించేశారు మొత్తం. కాబట్టి వాళ్ళ నుంచి వీళ్ళకి సపోర్ట్ వస్తుందా, లేకపోతే మళ్ళీ వీళ్ళే ఆ గన్స్ లాక్కొని వీళ్ళని చంపుతారో తెలియదు. కానీ మొత్తానికైతే హిందువులైతే బలపడాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఇది ఇప్పటికే మన దేశంలో దాదాపు 7-8 రాష్ట్రాల్లో మైనారిటీలుగా అయిపోయాం. ముఖ్యంగా ఆ ప్రాంతాల్లోనే, ఈశాన్య రాష్ట్రాల్లోనే. అంటే చాలా తీవ్రమైనటువంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ రోజు మణిపూర్ లో హిందువులే వాళ్ళ జీవనోపాధికి, వాళ్ళ మనుగడకి చాలా తీవ్రమైనటువంటి సమస్య వచ్చింది. ఈ రోజు అక్కడ వాళ్ళు బ్రతకడానికి పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి మణిపూర్ లో. కానీ దాన్ని ఎలా చేశారంటే అక్కడ ఉన్నటువంటి మైనారిటీ వర్గాల వారిని, నిజానికి ఇక్కడ మైనారిటీ అంటే క్రిస్టియన్స్ అనుకుంటున్నారు అక్కడ, కానీ నిజానికి అక్కడ మైనారిటీ అంటే హిందువులే. హిందువులపై దాడులు చేస్తుంటే ఇక్కడ క్రిస్టియన్స్ పై, ముస్లింలపై దాడులు చేస్తున్నారంటూ దేశం మొత్తం కూడా ఒక పెద్ద ఫేక్ న్యూస్ ని ప్రచారం చేశారు. అది స్ప్రెడ్ అయ్యింది. జనాలందరూ అదే అనుకుంటున్నారు. వాస్తవానికి అక్కడ అన్యాయం అయిపోయేది హిందువులు. కేవలం చదునుగా ఉన్నటువంటి భూభాగం మణిపూర్లో కేవలం 10% మాత్రమే. ఆ 10% హిందువులు పంచుకోవాలంట. కొండ ప్రాంతం 90% ఉంటది. దాన్ని మొత్తం వీళ్ళందరూ తీసుకోవాలి. కుకీస్, వీళ్ళు మిగతా వర్గం అంటే వాళ్ళందరూ కూడా క్రిస్టియన్కి సంబంధించినటువంటి వారు, రోహింగ్యాలకు సంబంధించినటువంటి వారు. మయన్మార్ నుండి చాలా మంది వచ్చేసారు, బంగ్లాదేశ్ నుండి వచ్చేసారు. వీళ్ళేమొచ్చి ఇప్పుడు అక్కడ హిందువులపై దౌర్జన్యాలు చేస్తున్నారు. కాబట్టి ఇలా చాలా ప్రాంతాల్లో మనం మైనారిటీలుగా మారిపోయాం. కాబట్టి కనీసం మనకంటూ కొన్ని ప్రభుత్వాలు ఏర్పరచుకోకపోతే చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ రోజు అక్కడ అస్సాంలో హిమంత్ బిశ్వ శర్మ ఉన్నాడు కాబట్టి ఇవన్నీ ప్రతిపాదనలు చేస్తున్నాడు. వేరే వాళ్ళు ఉంటే అసలు మనకి ఆ సమస్యలే బయటికి రావు.